వ్యూవర్స్ వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీక్లో రిలీజ్ అవబోతున్న ఓటీటీ ప్లాట్ఫామ్ మూవీస్ అండ్ థియేటర్స్ మూవీస్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అలానే కొన్ని అప్డేట్స్ కూడా వచ్చినాయి ఫ్రెండ్స్, అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. మీలో మా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్, అలానే పక్కన గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకుని నోటిఫికేషన్ పొందడానికి. మరెందుకు ఆలస్యం, సింపుల్గా వీడియో మొదలడం, జస్ట్ ఎంజాయ్ ద వీడియో ఫ్రెండ్స్. నెంబర్ 1 ఆచార్య. చిరంజీవి అండ్ రామ్ చరణ్ లీడ్ రోల్లో నటిస్తున్న యాక్షన్ డ్రామా ఫిల్మ్. ఫ్రెండ్స్, ఈ మూవీ సెన్సార్ వచ్చేసి యూఏ అండ్ రన్ టైమ్ డ్యూరేషన్ వచ్చేసి మనకు 2 hours 34 minutes అయితే ఉండబోతుంది ఫ్రెండ్స్. అండ్ ఈ మూవీ వచ్చేసి మనకు ఏప్రిల్ 29న వరల్డ్ వైడ్గా అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 2 రన్వే 34. అమితాబ్ బచ్చన్ అండ్ అజయ్ దేవగన్ లీడ్ రోల్లో నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్. ఫ్రెండ్స్, ఈ మూవీ సెన్సార్ వచ్చేసి యూఏ అండ్ రన్ టైమ్ డ్యూరేషన్ వచ్చేసి 2 hours 26 minutes అయితే ఉండబోతుంది ఫ్రెండ్స్. అండ్ ఈ మూవీ వచ్చేసి మనకు ఏప్రిల్ 29కి అయితే ఇండియన్ థియేటర్స్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు, ఓన్లీ హిందీ లాంగ్వేజ్. నెంబర్ 3 జనగణమన. పొలిటికల్ థ్రిల్లర్ డ్రామా మీద ఉండబోయి ఈ మలయాళం ఫిల్మ్ వచ్చేసి మనకు ఏప్రిల్ 28కి అయితే రిలీజ్ చేయబోతున్నారు ఇండియన్ థియేటర్స్లో. అండ్ ఈ మూవీ సెన్సార్ వచ్చేసి యూఏ అండ్ రన్ టైమ్ డ్యూరేషన్ వచ్చేసి మనకు 2 hours 43 minutes అయితే ఉండబోతుంది. నెంబర్ 4 CBI 5 ద బ్రెయిన్. క్రైమ్ అండ్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా మీద ఉండబోయి ఈ మలయాళం ఫిల్మ్ వచ్చేసి మనకు May 1న థియేటర్స్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీ సెన్సార్ వచ్చేసి యూఏ అండ్ రన్ టైమ్ డ్యూరేషన్ వచ్చేసి 2 hours 45 minutes అయితే ఉండబోతుంది. నెంబర్ 5 భలా తందనాన. యాక్షన్ అండ్ థ్రిల్లర్ డ్రామా మీద ఉండబోయి తెలుగు మూవీని వచ్చేసి మనకు ఏప్రిల్ 30కి అయితే ఇండియన్ థియేటర్స్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 6 హీరోపంతి 2. యాక్షన్ అండ్ థ్రిల్లర్ డ్రామా మీద ఉండబోయి హిందీ మూవీ వచ్చేసి మనకు ఏప్రిల్ 29కి అయితే ఇండియన్ థియేటర్స్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు. అండ్ ఈ మూవీ సెన్సార్ వచ్చేసి యూఏ అండ్ రన్ టైమ్ డ్యూరేషన్ వచ్చేసి మనకు 2 hours 22 minutes అయితే ఉండబోతుంది. నెంబర్ 7 కాతువాకుల 2 కాదల్. కామెడీ అండ్ థ్రిల్లర్ డ్రామా మీద ఉండబోయి ఈ మూవీ వచ్చేసి మనకు ఏప్రిల్ 28కి అయితే థియేటర్స్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు ఫ్రెండ్స్. అండ్ ఈ మూవీ సెన్సార్ వచ్చేసి యూఏ అండ్ రన్ టైమ్ డ్యూరేషన్ వచ్చేసి 2 hours 40 minutes అయితే ఉండబోతుంది. ఇవే ఫ్రెండ్స్ ఈ వీక్లో రిలీజ్ అవబోతున్న థియేటర్స్ మూవీస్ అయితే. ఫ్రెండ్స్, నేను కొన్ని మూవీస్ అయితే రికమెండ్ చేస్తాను ఫ్రెండ్స్. ఆచార్య మూవీ అయితే మనకు ఏప్రిల్ 29కి అయితే రిలీజ్ చేయబోతున్నారు థియేటర్స్లో. అండ్ అలానే మనకు కాతువాకులో 2 కాదలు అయితే మనకు ఏప్రిల్ 28కి అయితే తెలుగులో కూడా రిలీజ్ చేస్తారు ఫ్రెండ్స్. సో అయితే ఈ 2 మూవీస్ని అయితే నేను హైలీ రికమెండ్ చేస్తాను ఫ్రెండ్స్. మీ ఫ్యామిలీ మెంబర్స్తో, మీ ఫ్రెండ్స్తో ఈ మూవీ ఖచ్చితంగా పోండి, మీకు నేను హైలీ రికమెండ్ చేస్తున్నాను. This is the future. నెంబర్ 1 మూన్ ఫాల్. సైఫై అండ్ డిజాస్టర్ థ్రిల్లర్ డ్రామా మీద ఉండబోయి ఇంగ్లీష్ మూవీ అయితే మనకు ఏప్రిల్ 29కి అయితే బుక్ మై షోలో తెలుగు, తమిళ్, హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో అయితే స్ట్రీమింగ్ ఉండబోతుంది. నెంబర్ 2 రూమ్ నెంబర్ 203. హారర్ అండ్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా మీద ఉండబోయి ఇంగ్లీష్ మూవీ వచ్చేసి మనకు రన్ టైమ్ డ్యూరేషన్ వచ్చేసి 1 hour 44 minutes అయితే ఉండబోతుంది ఫ్రెండ్స్. అండ్ ఈ మూవీ కేటగిరీ వచ్చేసి 18+. అండ్ ఈ మూవీ వచ్చేసి మనకు ఏప్రిల్ 28కి అయితే బుక్ మై షోలో అయితే తెలుగు, తమిళ్, హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో అయితే స్ట్రీమింగ్ ఉండబోతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీకు హారర్ అండ్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా ఫిల్మ్స్ ఇష్టం ఉంటే ఈ మూవీని ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్, మీకు నచ్చుతుంది. నెంబర్ 3 ఓజాక్ సీజన్ 4 పార్ట్ 2. క్రైమ్ అండ్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా మీద ఉండబోయి ఈ వెబ్ సిరీస్ అయితే మనకు ఏప్రిల్ 29th నుండి అయితే నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో అయితే డిజిటల్ ప్రీమియర్ అయితే ఉండబోతుంది, హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో. నెంబర్ 4 గంగూభాయ్ కత్యావాడి. థ్రిల్లర్ డ్రామా మీద ఉండబోయి హిందీ మూవీ అయితే మనకు నవ్వు అయితే నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో అయితే అవైలబుల్లో ఉంది ఫ్రెండ్స్, తెలుగు అలానే హిందీ లాంగ్వేజెస్లో. ఫ్రెండ్స్, మీరు ఈ మూవీని ఇంకా చూడకపోయింటే ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్. సూపర్గా తీశారైతే మనకు సంజయ్ లీలా బన్సాలి అయితే. సో మీరు ఈ మూవీని ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్, నేను హైలీ రికమెండ్ చేస్తున్నాను. మీ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా చూడండి, మీకు నచ్చుతుంది. నెంబర్ 5 మిషన్ ఇంపాసిబుల్. కామెడీ అండ్ థ్రిల్లర్ డ్రామా మీద ఉండబోయి తెలుగు మూవీని వచ్చేసి మనకు నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో అయితే ఏప్రిల్ 29th నుండి అయితే డిజిటల్ ప్రీమియర్ అయితే ఉండబోతుంది ఫ్రెండ్స్. ఈ మూవీ నేను చూశాను, నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. లాస్ట్ క్లైమాక్స్ అయితే సూపర్ అని చెప్పాలి. సో మీరు ఈ మూవీని ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్, నేనైతే హైలీ రికమెండ్ చేస్తున్నాను. నెంబర్ 6 అన్చార్టెడ్. యాక్షన్ అండ్ అడ్వెంచర్ థ్రిల్లర్ డ్రామా మీద ఉండబోయి ఇంగ్లీష్ మూవీ అయితే మనకు ఏప్రిల్ 28th నుండి అయితే బుక్ మై షోలో అయితే తెలుగు, తమిళ్, హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో అయితే డిజిటల్ ప్రీమియర్ అయితే ఉండబోతుంది ఫ్రెండ్స్. మీకు యాక్షన్ అండ్ అడ్వెంచర్ థ్రిల్లర్ డ్రామా మూవీస్ ఇష్టం ఉంటే ఈ మూవీని ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్, మీకు నచ్చుతుంది. ఇవే ఫ్రెండ్స్ ఈ వీక్లో రిలీజ్ అవబోతున్న ఓటీటీ ప్లాట్ఫామ్ మూవీస్ అయితే. నేను కానీ ఏమైనా మూవీస్ కానీ మిస్ చేస్తుంటే మీరు ఖచ్చితంగా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. నవ్వు అయితే మనకు కొన్ని అప్డేట్స్ అయితే వచ్చినాయి, అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
నెంబర్ 1 ద గ్రే మ్యాన్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా మీద ఉండబోయి ఈ నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ ఫిల్మ్ని అయితే మనకు జూలై 22న అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఆల్ డబుల్ లాంగ్వేజెస్ హిందీ, తెలుగు, తమిళ్, మలయాళం అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో. ఫ్రెండ్స్ మనకు ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ని అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. ఫస్ట్ లుక్ పోస్టర్లో అయితే మనకు ధనుష్ కూడా అయితే కనిపిస్తున్నారు. సో మనకైతే ధనుష్ అయితే ఈ మూవీలో ఒక స్పెషల్ క్యారెక్టర్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. అండ్ ఈ మూవీ టీజర్ అనేది మనకు ఫ్యూ డేస్లో అయితే ఖచ్చితంగా రిలీజ్ చేస్తారు ఫ్రెండ్స్. నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్ అనేది మనకు సడన్గా అయితే టీజర్ అనేది రిలీజ్ చేస్తారు ఫ్రెండ్స్. టీజర్ రిలీజ్ చేయగానే మీ అందరికి నేను అప్డేట్ చేస్తాను ఫ్రెండ్స్. నెంబర్ 2లో ఉన్న అప్డేట్ ఏంటి అంటే విక్రమ్. ఫ్రెండ్స్ ఈ మూవీ నుండి వచ్చిన అప్డేట్ ఏంటి అంటే ఈ మూవీ ట్రైలర్ అయితే మనకు మే 18th అయితే క్యాన్వాస్ ఫెస్టివల్లో అయితే రిలీజ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అండ్ ఈ మూవీ వచ్చేసి మనకు జూన్ 3కి అయితే వరల్డ్ వైడ్గా అయితే రిలీజ్ చేయబోతున్నారు ఆల్ డబుల్ లాంగ్వేజెస్లో. నెంబర్ 3 శేఖర్. రాజశేఖర్ లీడ్ రోల్లో నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్. ఫ్రెండ్స్ ఈ మూవీని వచ్చేసి మనకు మే 20కి అయితే రిలీజ్ చేయబోతున్నారు ఇండియన్ థియేటర్స్లో. నెంబర్ 4 కృష్ణ వింద విహారీ. ఫ్రెండ్స్ మూవీ మేకర్స్ అయితే ఈ మూవీ రిలీజ్ డేట్ని అయితే అనౌన్స్ చేశారు ఫ్రెండ్స్. ఈ మూవీని వచ్చేసి మనకు మే 20కి అయితే థియేటర్స్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెక్స్ట్ మన లిస్ట్లో ఉన్న మూవీ అప్డేట్ ఏంటి అంటే 12th మ్యాన్. మోహన్ లాల్ లీడ్ రోల్లో నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్. ఫ్రెండ్స్ ఈ మూవీ టీజర్ అనేది మనకు ఏప్రిల్ 27కి అయితే రిలీజ్ చేయబోతున్నారు at 6 PM అయితే. అండ్ ఈ మూవీ వచ్చేసి మనకు డైరెక్ట్ ఓటీటీ ప్లాట్ఫామ్లో అయితే రిలీజ్ చేస్తారు ఫ్రెండ్స్. అండ్ ఈ మూవీ అయితే మనకు డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్లో అయితే డిజిటల్ పేమెంట్ అయితే ఉండబోతుంది. నెక్స్ట్ మన లిస్ట్లో ఉన్న మూవీ అప్డేట్ ఏంటి అంటే పాన్ ఇండియా ఫిల్మ్ 777 చార్లీ. ఫ్రెండ్స్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అనేది మనకు వుడ్ ప్లాట్ఫామ్ అయితే తీసుకుంది ఫ్రెండ్స్. ఇది ఓన్లీ కన్నడ వర్షన్ మాత్రమే. అండ్ మనకు శాటిలైట్ రైట్స్ అయితే కలర్స్ కన్నడ అయితే తీసుకుంది ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ ఈ మూవీ నుండి వచ్చిన అప్డేట్ అయితే. ఫ్రెండ్స్ మనకు డబ్బుడ్ వర్షన్స్ ఏ ప్లాట్ఫామ్ తీసుకుంటుందో ఇంకా సమాచారం అయితే లేదు ఫ్రెండ్స్. సమాచారం రాగానే మీ అందరికి నేను అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ మన లిస్ట్లో మూవీ అప్డేట్ ఏంటి అంటే సర్కారవారి పాట. సర్కారవారి పాట నుండి అయితే మనకు ట్రైలర్ అప్డేట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఈ మూవీ ట్రైలర్ కట్టర్ అనేది మనకు ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. సో మనకు ట్రైలర్ కట్టర్ అనేది రెడీ అయినట్లయితే ఈ వీక్లో కానీ లేకపోతే మనకు మే 1st వీక్లో కానీ ఖచ్చితంగా అయితే రిలీజ్ చేస్తారు ఫ్రెండ్స్ ఈ మూవీ ట్రైలర్ అనేది. సో మనకు ట్రైలర్ కట్టర్ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. సో మనకు మూవీ మేకర్స్ అయితే ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది చిన్న ఇన్ఫో అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఆ ఇన్ఫో రాగానే మీ అందరికి నేను అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ మన లిస్ట్లో మూవీ అప్డేట్ ఏంటి అంటే మార్బియస్. ఫ్రెండ్స్ మార్బియస్ మూవీ అయితే మనకు థియేటర్లో అయితే రిలీజ్ చేశారు అండ్ గుడ్ టాక్ అయితే తెచ్చుకుంది ఫ్రెండ్స్. సో మనకు ఓటీటీ ప్లాట్ఫామ్లో అయితే ఈ మూవీ ఎప్పుడు ఉంటుంది డిజిటల్ ప్రీమియర్ అంటే మనకు మే 19th మే 20కి అయితే డిజిటల్ ప్రీమియర్ అయితే ఉండబోతుంది బుక్ మై షోలో తెలుగు, తమిళ్, హిందీ లాంగ్వేజెస్లో. సో మీరు ఎవరైనా థియేటర్లో మిస్ అయ్యి ఉంటే మార్వెల్ ఫ్యాన్స్ ఉంటే ఖచ్చితంగా ఈ మూవీని అయితే ఒక ట్రై అయితే ఇవ్వండి, మీకు నచ్చుతుంది. దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ కానీ డిస్లైక్ కానీ మీకు తోచిందండి. ఫర్ మోర్ అప్డేట్స్ కలుస్తాను ఇన్స్టాంట్ టెలిగ్రామ్ ఛానల్లో ఫ్రెండ్స్. ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం ఇన్స్టాంట్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. నేను ఇంకా ఇన్ఫర్మేషన్ అనేది ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తాను. సో నేనైతే G520 అకౌంట్స్ ఇస్తానన్నాను కదా ఫ్రెండ్స్, అదైతే నేను నెక్స్ట్ వీడియోలో అయితే యాడ్ చేస్తాను. అప్పటి వరకు వెయిట్ చేయండి ఫ్రెండ్స్. మరికొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఎక్సైటింగ్ అప్డేట్స్తో కలుస్తాను. టేక్ కేర్, బాయ్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్.